చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ హయాంలో 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డ్ ఇయ్యలేదు, ఒక్క ఇల్లు ఇవ్వలేదు. ఎప్పుడు ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్ ముందొచ్చేది ఇళ్ళలోకి పోయేది, మీకు ఇల్లు కావాలంటే మాకు ఓటేయాలి, లేకుంటే మీకు ఇల్లు రాదు, మీకు రేషన్ కార్డ్ రాదని బెదిరించేది, వాళ్ళు భయపడిచ్చేది. కానీ ఈరోజు మీరు చూసిన ప్రజాపాలన, గ్రామ సభలు పెట్టి ప్రతి గ్రామానికి వెళ్ళి మీకు రైతు భరోసాకి ఇండ్లు కొంతమంది నాలా కన్వర్ట్ అయిన ల్యాండ్స్‌ని వాళ్ళు కూడా రైతు భరోసా తీసుకునేది. అట్టది అవి డిటెక్ట్ చేసేసి ఎవరికైతే నిజమైన రైతులకి అందించాలని చెప్పేసి, అదే కాకుండా రేషన్ కార్డ్స్ కొంతమంది పిల్లలకు పెళ్లిళ్ళు అయిపోయి ఇంకా వాళ్ళు కూడా పిల్లలు పుట్టినారు. వాళ్ళకి ఇప్పటికి రేషన్ కార్డ్ రాలేదు. అట్లా డివిజన్ కూడా ఇవన్నీ గ్రామ సభలోనే గ్రామస్తుల ముందే జరిగింది ఈరోజు. లోపల రాసుకునేది ఏం లేదు. ఈరోజు మా కార్యకర్తలు కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. వాళ్ళు పాపం దగ్గరుండి ఏ పార్టీ అని ఏ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఇల్లు రావాలనో, ఎవరికైతే రేషన్ కార్డు రావాలనో ప్రతి ఒక్కరి పేరు నమోదు చేయించి మా ఇంద్రమ్మ కమిటీలు కానీ, లేకుంటే మా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ అందరి దగ్గరుండి వాళ్ళ పేర్లు ఆమోదం తెలిపి గ్రామ సభలో ఈరోజు లిస్టు పంపించడం జరిగింది. కాబట్టి మా కార్యకర్తలకు వాళ్ళకందరికీ ధన్యవాదాలు.